నమస్కారం అండి. జీవితం తర్వాత ఏంటి? మనం ఇప్పుడు చేసే పనులు మన భవిష్యత్తును, ముఖ్యంగా వచ్చే జన్మను ప్రభావితం చేస్తాయా? హిందూ ధర్మం ప్రకారం అవును అంటుంది. కర్మ సిద్ధాంతం ఇదే చెబుతుంది. మనం చేసే ప్రతి కర్మ, అది మంచిదైనా చెడ్డదైనా, దాని ఫలితాన్ని తప్పక అనుభవిస్తాం. ఈ ఫలితం ఈ జన్మలోనో లేదా వచ్చే జన్మలలోనో మనకు తిరిగొస్తుంది. అంటే, ఈ జన్మలో మనం పోగుచేసుకునే పాపాలు, పుణ్యాలే మన వచ్చే జన్మ రూపాన్ని, స్థితిని నిర్ణయిస్తాయని నమ్మకం. ఇంతకీ పాపాలు చేస్తే వచ్చే జన్మలో ఎలా పుడతాం? శాస్త్రాల ప్రకారం మనం ఈ జన్మలో చేసే పాపాలు వచ్చే జన్మపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఉదాహరణకు, ఇతరులను హింసించడం, మోసం చేయడం, దొంగతనం చేయడం లేదా అబద్ధాలు చెప్పడం వంటి చెడు కర్మలు మన కర్మ ఖాతాలో ప్రతికూల ఫలితాలను జోడిస్తాయి. ఈ పాపాల తీవ్రతను బట్టి వచ్చే జన్మలో మానవ జన్మ రాకపోవచ్చు, లేదా వచ్చినా అనేక కష్టాలు, రోగాలతో కూడిన జీవితం ఎదురవ్వవచ్చు. క్రూరమైన పనులు చేసినవారు జంతువులుగానో, పక్షులుగానో లేదా అంతకంటే హీనమైన జన్మలు ఎత్తవచ్చని కొన్ని పురాణాలు చెబుతాయి. అంటే, మన పాపాలు మనల్ని భౌతికంగానే కాదు, మన ఆత్మ పురోగతిని కూడా అడ్డుకుంటాయి. మరి ఈ పాప కర్మల ప్రభావం నుండి బయటపడటం ఎలా? మార్గం చాలా స్పష్టంగా ఉంది. పుణ్యం సంపాదించడం, ఇతరులకు సహాయం చేయడం, నిజాయితీగా ఉండటం, ధర్మ మార్గంలో నడవడం, దానం చేయడం, భగవంతుని స్మరించడం వంటి సత్కర్మలు చేయడం ద్వారా మన పాప కర్మల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు లేదా నిర్మూలించుకోవచ్చు. మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడి, చేసిన తప్పులను మళ్లీ చేయకుండా ఉండటం కూడా ముఖ్యం. గుర్తుంచుకోండి, కర్మ అనేది ఒక సూత్రం. మంచి చేస్తే మంచే జరుగుతుంది, చెడు చేస్తే చెడే జరుగుతుంది. కాబట్టి, మంచి మార్గంలో నడవడమే వచ్చే జన్మను మెరుగుపరుచుకునే ఏకైక మార్గం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.